ప్రతి 10 ఏళ్లకోసారి ఆలోచన మారుతుందంటారు. మామూలుగా జనరేషన్ అంటే సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు దాన్ని. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ట్రెండే రన్ అవుతోందా అంటే అవును అనే ఆన్సరే వినిపిస్తోంది. చిరు నుంచి ప్రభాస్ వరకు, బన్నీ నుంచి మహేష్ వరకు అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇందుకే ఏంటిది? టాలీవుడ్ అందుకున్న కొత్త సక్సెస్ ఫార్ములా ఏంటి? వాచ్ దిస్. టాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ ట్రెండ్. రాబోయే పెద్ద సినిమాలన్నీ అవే. చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు, బన్నీ నుంచి మహేష్ బాబు వరకు సైన్స్ ఫిక్షన్ స్టోరీలకు హీరోలు సాయి. డివోషనల్ టచ్ క్రౌడ్ పుల్లింగ్ గా మారిందా? రాబోయే 5 ఏళ్లు ఇదే ట్రెండ్ ఉంటుందా? టాలీవుడ్ రేంజ్ మారింది, డౌట్ లేదందులో. కొత్త సినిమాలు, కొత్త కథలు కావాలంటే మన ఇండస్ట్రీ వైపే చూస్తోంది దేశమంతా. ఈ మధ్య కాలంలో సైన్స్ ఫిక్షన్, డివోషనల్ సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్, కల్కి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు ఇలాంటి కంటెంట్ మీద ఓ ఐడియా వచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా దాదాపు ఇలాంటి కంటెంట్ తోనే ఉండబోతున్నాయి. సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు ఛాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకు వెంటనే సై అనిస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు 10 వరకు ఉన్నాయి. చిరంజీవి హీరోగా రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన విశ్వంభర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిలిం నగర్ టాక్. సత్యలోకం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తోంది. మనకి తెలిసినవి 14 లోకాలు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఈ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం అంటూ ఓ ఫిక్షనల్ కథ అల్లుకుని ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు రెడీ అవుతున్నాడు. 2026 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఆయన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఇది కూడా పీరియాడికల్ హారర్ కామెడీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతోన్న చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోతుందట. పుష్ప ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు అల్లు అర్జున్. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్కేల్ తో ఈ మూవీ రూపొందనుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కాంతారా ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రిషబ్ శెట్టి స్ట్రైట్ గా చేస్తున్న తెలుగు మూవీ జై హనుమాన్. ఇందులో హనుమంతుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక తండెల్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరిన నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ సోషల్ ఫ్యాంటసీ జానర్ సెలెక్ట్ చేసుకున్నాడు. వృషకర్మల పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచు క్రేజ్ మొదలైంది. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలకు కేర్ ఆఫ్ గా మారిన నిఖిల్ వరుస హిట్లు అందుకుంటున్నాడు. కార్తికేయ ఫ్రాంచైజీలో ఇప్పుడు మరో మూవీకి రెడీ అయ్యాడు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందనున్న కార్తికేయ 3 స్క్రిప్ట్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. దీనికి ముందు స్వయంభూ అంటూ సోషియో ఫ్యాంటసీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఓ మూవీతో రాబోతున్నాడు నిఖిల్. విరూపాక్ష లాంటి హిట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టుతో రాబోతున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ జానరే. ఇవే కాదు, చాలా సినిమాలు కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ అనేది ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాగా మారింది. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ జోనర్ కుర్ర డైరెక్టర్లకు సరికొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంటే బడా దర్శకులు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సరికొత్త వారణాసి చూపించేందుకు ఆయన రెడీ అవుతుంటే అఖండ డబుల్ వెర్షన్ ను పరిచయం చేసేందుకు బోయపాటి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఈ కాన్సెప్ట్ కు ఎందుకు ఇంత క్రేజ్?
ప్రేక్షకులు ఏమంటున్నారు? బాహుబలి, RRR లాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ల తర్వాత మహేష్ తో కలిసి వారణాసి చూపించేందుకు రెడీ అయ్యాడు దర్శక ధీరుడు జక్కన్న. ఇది సోషియో ఫ్యాంటసీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ స్టోరీని. వారణాసి అనౌన్స్మెంట్ తర్వాత టాలీవుడ్ లో ఈ జానర్ ట్రెండ్ గా మారింది. ఇక యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అయిన బోయపాటి శ్రీను కూడా పూర్తిగా డివోషనల్ మూడ్ లో అఖండ 2 తీసేందుకు రెడీ అవుతున్నాడు. వారణాసి అఖండ 2 మాత్రమే కాదు, ప్రభాస్ నాగాస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కికి సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా సోషియో ఫ్యాంటసీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ స్టోరీని. కల్కి స్టోరీని శ్రీకృష్ణుడు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి పురాణ పాత్రలతో డెవలప్ చేసి కల్కి అనే విష్ణువు దశావతారాన్ని రక్షించే సైఫై థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఇలాంటి జానర్లు ఇప్పుడు టాలీవుడ్ ని శాసిస్తున్నాయి. కొత్త దర్శకులే కాదు, బడా డైరెక్టర్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉండడంతో ఈ జానర్ పై కొత్త చర్చ జరుగుతోంది. హీరో ఇంట్రొడక్షన్, 4 పాటలు, ఫైట్లు, కొంత మెలో డ్రామా, ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. థ్రిల్లింగ్ సినిమాలను కోరుకుంటున్నారు. మళ్లీ పురాణాల మీద దృష్టి పెడుతున్నారు. దీంతో సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ట్రెండ్ టాలీవుడ్ లో ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు. ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారందరూ. సాధారణ కమర్షియల్ సినిమాలను ఈజీగా రిజెక్ట్ చేస్తున్న ఆడియన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అద్భుతం అనిపించే ఫీలింగ్స్, దేవుళ్ల చుట్టూ తిరిగే కథల కోసం చూస్తున్నారు. ఇది టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు మంచి అవకాశంగా మారింది. మంచి కథలతో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొస్తున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేమ కథలు, యాక్షన్ చిత్రాలు, కామెడీ సినిమాల ట్రెండ్ నడిచేది. అవన్నీ ఇప్పుడు రొటీన్ అయిపోయాయి. సైన్స్ ఫిక్షన్ ప్లస్ సోషియో ఫ్యాంటసీ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు.